సో సైట్స్ ఇక్కడ నుంచి చాలా చాలా క్రూషియల్ ఇవి మీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ అనేవి. ఇందులో ఏమేం కనిపెట్టారు, ఏమేం బయటపడ్డాయి, ఏ నది ఒడ్డునుంది, ఏ సంవత్సరంలో దానికి త్రవ్వకాలు జరిపారు, అసలు ఎవరు త్రవ్వకాలు జరిపారు, ఎవరి యొక్క అధ్యక్షతన ఇక్కడ త్రవ్వకాలు జరిపారు. సో ఇవన్నీ ఫ్యాక్ట్స్ అనమాట. చాలా క్రూషియల్ ఎగ్జామినేషన్ పరంగా ఇక్కడ నుంచి. సో మీకు ఇమేజెస్ లాగా ప్రతిదీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ మనకు కనిపెట్టిన సైట్ వచ్చేసి సింధు నాగరికతలో హరప్ప. సో హరప్ప కనిపెట్టడం వల్ల దాన్ని హరప్ప నాగరికత అంటారు. సో ఇప్పుడు దీనికి సంబంధించి చూద్దాం. సో ఎగ్జావేటర్ అంటే త్రవ్వకాలు జరిపిన వ్యక్తి. సో త్రవ్వకాలు జరిపిన వ్యక్తి వచ్చేసి దయారాం సాహ్ని 1921. సో మనకి ఇది ప్రెజెంట్ వచ్చేసి పంజాబ్ అనమాట. వెస్ట్రన్ పంజాబ్ అంటారు, అంటే పశ్చిమ పంజాబ్ అంటారు. మన భారతదేశం నుంచి పాకిస్తాన్ అనేది డివైడ్ అయిపోతుంది. డివైడ్ అయిన తర్వాత దాన్ని వెస్ట్రన్ పంజాబ్ అంటారు. మన దేశంలో ఉండేది పంజాబే, జస్ట్ పంజాబ్ అంటారు, దాన్ని వెస్ట్రన్ పంజాబ్ అంటారు. అంటే ప్రెజెంట్ డే పాకిస్తాన్లో ఉండే పంజాబ్లో తీసుకొచ్చారు దీన్ని. ఓకేనా, పాకిస్తాన్లో ఉండే పంజాబ్లో ఉందన్నమాట ఇది. సో ఇది ఏ నది ఒడ్డున అంటే రావి నది ఒడ్డున. సో రావి నది ఒడ్డున దీన్ని కనిపెట్టారు. ఓకేనా, ఈ రావి నది అంటే సింధు నది యొక్క ఉపనది. ఆ ఉపనది అయినటువంటి రావి నది ఒడ్డున దీన్ని కనిపెట్టారు. ఓకేనా, సో కాబట్టి హరప్పా సైట్ని దయారాం సాహ్ని 1921 తీసుకొస్తారు. అయితే ఈ దయారాం సాహ్ని ఎవరంటే ఇతను కూడా పురావస్తు శాఖకు సంబంధించినటువంటి అధికారి అనమాట, మన భారతీయుడు. సో ఇతను సర్జాన్ మార్షల్ కింద వర్క్ చేస్తూ ఉంటాడు. సర్జాన్ మార్షల్ తీసుకొస్తారు కదా, సో సర్జాన్ మార్షల్ ఏఎస్ఐకి డైరెక్ట్గా ఉంటాడు. సో అతను దయారాం సాహ్ని తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఇతను త్రవ్వకాలు జరిపిస్తాడు. అక్కడ లీడ్కి తీసుకొని నాయకత్వం వహించి త్రవ్వకాలు జరిపితే బయటపడుతుంది. సో అందుకే అతని పేరు ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ కొన్ని థింగ్స్ సర్జాన్ మార్షల్ కూడా కనిపెడతాడు. కానీ మొత్తం త్రవ్వకాలు జరిపింది ఎవరు? ఇక్కడ దయారాం సాహ్ని. సో అందువల్ల దయారాం సాహ్ని పేరే వస్తుంది అనమాట అఫిషియల్గా. సో ఏ నది ఒడ్డున్నదంటే రావి నది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆర్కియాలజికల్ సైట్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సింధు నాగరికతలో తెచ్చినటువంటి మొట్టమొదటి సైటు, సో మొదటి ప్రాంతం అనమాట. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో బయటపడ్డ మొట్టమొదటి ప్రాంతం, త్రవ్వకాల్లో బయటపడ్డ మొట్టమొదటి ప్రాంతం. అందుకే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొత్తాన్ని కూడా ఏమని పిలుస్తారు? హరప్పా నాగరికత అంటారు. ఓకేనా, సో నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి, ఇక్కడ ఏమేమి కనిపెట్టారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కువ టైమ్స్ రిపీట్ అయి ఉన్నాయి పరీక్షల్లో, మీకు ఎక్కువ టైమ్స్ రిపీట్ అయి ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు ఏమేమి కనిపెట్టారంటే ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ గ్రైనరీస్ అనమాట. గ్రైనరీస్ అంటే ధాన్యాగారాలు అంటారు. ధాన్యాగారాలు అంటారు కదా, ఇప్పుడు మనం అగ్రికల్చర్ చేసాము, మనకు దిగుబడి వస్తుంది, ధాన్యమంతా దాచిపెట్టుకుంటాం. ఇప్పుడు ఈ ధాన్యాగారాలు ఎలా ఉన్నాయి? మనకి కోల్డ్ స్టోరేజెస్ అంటాయి. ఇప్పుడు మనం గిడ్డంగులు అంటారు తెలుగులో. సో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొస్తే కోల్డ్ స్టోరేజెస్ అటువంటి అప్పట్లోనే ఉన్నాయన్నమాట. మీరు ఇప్పుడు నార్త్ వైపు వెళ్తే ఎప్పుడైనా, ఇప్పుడు కూడా చూడండి, రాజస్థాన్ ఆ ప్రాంతంలో ఇప్పుడు మనం ధాన్యం ఎక్కడ దాచుకుంటాము? ఇంటి దగ్గర దాచుకుంటాం, లేదా మనం ఎక్కడైనా స్టోర్ రూమ్స్ అట్లాంటివి పెట్టుకుంటాం. కానీ నార్త్ వైపు చూడండి, రాజస్థాన్ వాళ్ళు పొలంలోనే దాచేస్తారు. అంటే వాళ్ళు డిఫరెంట్గా నిర్మాణాలు చేసి రౌండ్గా, అవును మనకు కూడా కొన్ని ప్రాంతాలు కనిపిస్తాయి, అక్కడ దాస్తారనమాట. అలాంటి కొన్ని ధాన్యాగారాలు పెద్ద పెద్ద నిర్మించారు అప్పట్లోనే. సో అప్పట్లో నిర్మించారనమాట. ఈ ఎలా నిర్మించారంటే ఇక్కడ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 2 rows ఆఫ్ ది 6 గ్రైనరీస్ అనమాట. అంటే 2 rows అంటే 6 into 2 అంటే 12 గ్రైనరీస్ అనమాట. సో ఇవి ఎలా అంటే 2 rows. సో ఇలా అంటే ఒక్కో దాంట్లో 6 అనమాట. సో ఇలా 6 తీసుకొచ్చారు. అంటే మొత్తం వచ్చేసి 12 ధాన్యాగారాలు ఉన్నాయన్నమాట. ఏది? హరప్ప నాగరికతలో, హరప్ప ప్రాంతంలో 12 ధాన్యాగారాలు ఉన్నాయి. అందుకే దీన్ని ఏమంటారంటే సిటీ ఆఫ్ గ్రైనరీస్ అంటారు, ధాన్యాగారాల నగరం అంటారు. ఓకేనా, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ధాన్యాగారాల నగరం. సో ధాన్యాగారాల నగరం అని చెప్పేసి పిలుస్తారు. అంటే సిటీ ఆఫ్ గ్రైనరీస్ అనమాట. సిటీ ఆఫ్ గ్రైనరీస్ అంటారు. ఇంకొకటి దీన్ని గేట్వే ఆఫ్ సిటీ అని కూడా పిలుస్తారు. సో దీన్ని గేట్వే ఆఫ్ సిటీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మొట్టమొదటిసారి దీన్ని తీసుకొచ్చారు, అంటే కనిపెట్టిన ప్రాంతం కాబట్టి ఒక గేట్వే లాగా, అందుకే గేట్వే సిటీ అని కూడా దీన్ని పిలుస్తారు. ఓకేనా, రేపు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. మొహంజదారో హరప్పా ఇచ్చి వీటిలో అంటే మొహంజదారోకి కూడా కొన్ని నేమ్స్ ఉంటాయి అనమాట, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో అందువల్ల హరప్పాకి మొహంజదారో చాలా ఇంపార్టెంట్ సైట్స్ సింధు నాగరికతలో. ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ బాగా చూసుకోవాలి. సో ఇది 2 rows ఆఫ్ గ్రైనరీస్ అంటే 6 into 2 అనమాట. ఈ విధంగా 12 గ్రైనరీస్, ధాన్యాగారాల నగరం. ఇంకోటి మేల్ టార్సో. సో మేల్ టార్సో రెడ్ స్టోన్తో తయారు చేసిన మేల్ టార్సో. టోర్స్ అంటే ఇంతవరకే ఉంటుంది, లెగ్స్ ఉండవు అనమాట. లెగ్స్ లేకుండా ఒక టోర్స్ అనే బొమ్మ కూడా బయటపడ్డది. ఓకేనా, అంటే ఈ వేస్ట్ వరకే ఉంటుంది అనమాట. సో అది బయటపడ్డది, రెడ్ స్టోన్తో తయారు చేశారు. సో ఎర్రగొన్నటువంటి శాండ్ స్టోన్తో తయారు చేశారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్టోన్ సింబల్స్ ఆఫ్ ది లింగం అండ్ యోని అండ్ డైస్. సో అంటే మనకి అంగాలన్నమాట. సో పురుషుడికి స్త్రీకి సంబంధించినటువంటి అంగాలకు సంబంధించిన కొన్ని షేప్స్ కూడా అక్కడ బయటపడ్డాయి. అప్పట్లో తయారు చేశారు మా స్టోన్స్ లాంటివి, అటువంటి డైస్. సో ఈ డైస్ నుంచి చెస్ అనేది పుట్టిందనమాట. సో చెస్ గేమ్ అనేది, చెస్ అనేది ప్రపంచానికి పరిచయం చేసింది మన వాళ్ళే. చెస్ గేమ్ అనేది మొట్టమొదటిసారి ప్రపంచానికి పరిచయం చేసింది మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్. ఇప్పుడు మనం లూడోని ఆడుకుంటూ ఉంటాం చూడండి, అవన్నీ అప్పటి నుంచే వచ్చాయి. సో లూడో గేమ్ అనేది కానీ చెస్ అనేది, అంటే ఆ లూడో గేమ్ అనేది ఎవాల్యుయేషన్ అవుతూ చెస్గా మారిందనమాట.
సో అప్పటి నుంచే వస్తుంది అనమాట అది. ఇప్పుడు మనం చూస్తే నార్వే కావచ్చు, గుకేష్ మన ఇండియాకి సంబంధించి రీసెంట్గా ఛాంపియన్షిప్ అయ్యారు కదా, సో అతను కావచ్చు, జ్ఞానానంద అని ఇప్పుడు ఉంటారు కదా, సో వాళ్ళు కావచ్చు. నెక్స్ట్ మనకి ఎక్కువగా నార్వే అంటే ఆర్కిటిక్ రీజన్స్ ఉన్నాయి కదా, సో నార్వే రష్యన్స్ వాళ్ళు చాలా ఫేమస్ ఉంటారు చెస్లో. సో కొన్ని చెస్ టెక్నిక్స్ కూడా రష్యా నుంచే వచ్చాయి అనమాట, సోవియట్ ఎరా నుంచే. అయితే మనం అందించింది మాత్రం ఆ చెస్ గేమ్ని ప్రపంచానికి మన ఇండియా అనమాట. ఈ డైస్ నుంచే వచ్చింది అదంతా కూడా, చెస్ గేమ్ అనేది ఇక్కడ నుంచే రావడం జరిగింది. ఓకేనా? సో ఇట్లా ఇక్కడ చూడండి, సిటీ ఆఫ్ గ్రైండరీస్ ఇందా మనం చెప్పుకున్నాం కదా, 12 గ్రైండరీస్ ఉంటాయి కాబట్టి సిటీ ఆఫ్ గ్రైండరీస్ అంటారు. ఇది గేట్వే సిటీ అంటాం దీన్ని, ఎందుకంటే మొట్టమొదటిసారి దీన్ని కనిపెట్టి అక్కడి నుంచే మిగతా ప్రాంతాల మొత్తానికి కూడా త్రవ్వకాలు జరిపారు. సో అందువల్ల గేట్వే సిటీ అంటారు. సో దీన్ని ఋగ్వేదాలు, ఇప్పుడు ఐవీసీ తర్వాత ఏమొచ్చింది మన చరిత్రలో, వేదకాలం వస్తుంది. అంటే ఆరియన్స్ వచ్చి వేదకాలము, వేద నాగరికతను మొదలవుతుంది. ఆ వేద నాగరికతలో కూడా మెన్షన్ చేశారు అన్నమాట హరప్పా గురించి. వాళ్ళు ఏమని పిలిచారంటే హరప్పాను వచ్చేసి హరియపియా అని పిలిచారు, హరియపియా అని చెప్పేసి పిలిచారు. ఓకేనా? సో హరియపియా అని చెప్పేసి పిలిచారు అనమాట. సో కాబట్టి హరియపియా అంటే సైట్ వచ్చేసి నేమ్ ఏంటి, హరప్ప. ఋగ్వేదాలు పిలిచిన దాన్ని హరప్ప అంటారు. ఓకేనా? సో ఇది సోర్స్, ఒక సోర్స్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పటికీ ఋగ్వేదాలు మనకి ఈ వర్డ్ ఉంటుంది. సో ఋగ్వేదాలో హరియపియా అనే ఒక వర్డ్ ఉంటుంది, దాని అర్థం ఏంటంటే హరప్ప అనే ప్రాంతం. సో మీకు అర్థమైందా? ఇక్కడ ఇమేజ్లో ఉంది కదా, ఇదే హరప్ప ప్రాంతం అనమాట. సో త్రవ్వకాల్లో బయటపడినటువంటి హరప్ప ప్రాంతం ఇదంతా కూడా. అప్పట్లో ఇవన్నీ అండర్ గ్రౌండ్, అంటే ఇప్పుడు అండర్ గ్రౌండ్ అయిపోయాయి కానీ, సో అప్పట్లో ఉన్నటువంటి ఇల్లు నిర్మాణాలు అవన్నీ హరప్పాకి సంబంధించినటువంటి. సో ఇవి హరప్పాలో కనిపెట్టినటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా నీట్గా చూసుకోండి, ఇంపార్టెంట్ ఇవి. సో నెక్స్ట్ సైడ్ చూద్దాము. సో నెక్స్ట్ సైడ్ వచ్చేసి మనకి మొహంజదారో. సో మొహంజదారో, సో బిఫోర్ గోయింగ్ టు డిస్కషన్ అబౌట్ ది మొహంజదారో కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం ఫస్ట్. సో మొహంజదారో అంటే అర్థం ఏంటి? సో మొహంజదారో అంటే మౌంట్స్ ఆఫ్ డెడ్ అంటారు. సో మౌంట్స్ ఆఫ్ డెడ్ అంటే తెలుగులో మృతుల దిబ్బ. సో మృతుల దిబ్బ అంటారు, అంటే అందరూ చనిపోయారు, అది పెద్ద శ్మశానం, అంటే పాడుపడిపోయిన శ్మశానం అన్నట్టుగా. అందుకే ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళరు అనమాట, రాజుల కాలం కూడా ఎవరు వెళ్ళరు. సో అందుకే అది అలా మిగిలిపోయింది. బ్రిటిష్ వాళ్ళు వచ్చి కొన్ని బయటపడ్డ తర్వాత రైల్వే లైన్స్లో దాని మీద ఇంట్రెస్ట్ చూపించారు. అర్థమైందా? సో అలా అనమాట. సో అయితే మొహంజదారో అనేది మన సింధు నాగరికతలోనే అతిపెద్ద పట్టణం. సో లార్జెస్ట్ సిటీ అనమాట ఈ సింధు నాగరికతలో మొత్తంలో. సో అప్పట్లో పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటారు ఇందులో. సో చూద్దాం దీనికి సంబంధించి. ఫస్ట్ త్రవ్వకాలు జరిపింది ఇక్కడ వచ్చేసి ఆర్డి బెనర్జీ, రకల్ దాస్ బెనర్జీ. అతను పూర్తి పేరు వచ్చి రకల్ దాస్ బెనర్జీ, రకల్ దాస్ బెనర్జీ. సో రకల్ దాస్ బెనర్జీ. సో ఈ రకల్ దాస్ బెనర్జీ అనే అతను సర్జాన్ మార్షల్ టైంలో ఉంటారనమాట వీళ్ళందరూ కూడా. సో 1923లో ఈ మొహంజదారో ప్రాంతాన్ని అయితే కనిపెడతారు. ఇది కూడా మనకి పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలో ఉంటుంది. సో పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలో ఉంటుంది. ఇండస్ రివర్ ఇక్కడ వచ్చేసి ఇండస్ అంటే సింధు నది. సో హరప్పా ఎక్కడ కనిపెట్టారు? రావి నది ఒడ్డున కనిపెట్టారు. మొహంజదారో వచ్చేసి సింధు నది ఒడ్డున. సో అన్ని నాగరికతలు కూడా నదులు ఒడ్డునే ఉంటారు అన్నమాట. ఎందుకంటే నీరు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, వాటర్ సోర్స్ కంపల్సరీ ఉండాలి. సో అగ్రికల్చర్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇరిగేషన్ సంబంధించి అన్నిటికీ. కాబట్టి దీన్ని సింధు నది ఒడ్డున అయితే కనిపెడతారనమాట ఇది మొహంజదారో అనేది. సో ఎవరంటే ఆర్డి బెనర్జీ, రకల్ దాస్ బెనర్జీ 1923లో సింధ్ అనే ప్రాంతం, ఇప్పుడు పాకిస్తాన్ సింధు ప్రాంతంలో ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏమేం కనిపెట్టారు? సో హరప్పాలో చాలా ఉంటాయి అనమాట. సో హరప్పాలో పోస్ట్ క్రీమియేషన్ బరియల్ అనమాట. పోస్ట్ క్రీమియేషన్ అంటే మనకి అంత్యక్రియలు చేస్తారు కదా, సమాధి అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ బరియల్స్ ఉంటాయి కదా, సమాధులు అవన్నీ ఉంటాయి కదా, అటువంటి కనిపెట్టారు అనమాట. ఇక్కడ మొహంజదారోలో కనిపెట్టారు. పోస్ట్ క్రీమియేషన్ బరియల్స్ అన్ని కూడా కనిపెట్టడం జరిగింది. ఇంకోటి చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, గ్రేట్ గ్రైండరీ. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. హరప్పాలో ఏం కనిపెట్టారు? 12 గ్రైండరీస్, 12 ధాన్యాగారాలు. ఇక్కడ గ్రేట్ గ్రైండరీ అంటే అతిపెద్ద గ్రైండరీ అనమాట. సో అక్కడ 12 ఉన్నాయి కదా, అంటే ఒకటి చిన్నగా ఉంటాయి అవి, కానీ ఇది చాలా పెద్దది, అంటే అతిపెద్ద ధాన్యాగారం అనమాట. సో ఇక్కడ కనిపెట్టడం జరిగింది. సో కాబట్టి ధాన్యాగారం, సో ఈ ధాన్యాగారం అనేది చాలా బిగ్ వన్ అనమాట, అతిపెద్ద ధాన్యాగారం. సో నెక్స్ట్ మనకి గ్రేట్ బాత్. సో గ్రేట్ బాత్ అంటే మహాస్నాన వాటిక, స్విమ్మింగ్ పూల్ అని వచ్చు అనమాట. గ్రేట్ బాత్ అంటే లార్జెస్ట్ బిల్డింగ్ మొత్తం మొహంజదారోలో అతిపెద్ద బిల్డింగ్ స్ట్రక్చర్ నిర్మాణం ఏదైనా ఉందంటే గ్రేట్ బాత్ అనమాట. సో చాలా పెద్ద మొత్తంలో ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉండేది, మహాస్నాన వాటిక అనేది ఉండేది అనమాట. సో అందులో అందరూ స్నానాలు చేసేవాళ్ళు అప్పట్లో. సో అర్థమైందా? ఒక స్విమ్మింగ్ పూల్ లాగా, ఎంటర్టైన్మెంట్ లాగా కావచ్చు, పవిత్రంగా కావచ్చు, ఇలా తీసుకొచ్చారు అనమాట. మీరు మనకి బాలీవుడ్ మూవీ ఉంటుంది, సో మొహంజదారో, దాంట్లో కూడా చూపిస్తారు. ఓకేనా? సో గ్రేట్ బాత్ అంటే కొన్ని పవిత్రంగా చేసేటటువంటి అన్ని కూడా ఇక్కడే ఉంటాయన్నమాట, గ్రేట్ బాత్. సో కాబట్టి మొహంజదారోలోని గ్రేట్ బాత్ అనే దాన్ని మహాస్నాన వాటిక కూడా కనిపెట్టారు. ఇంకా మనం చూసుకుంటే ఈ గ్రేట్ బాత్తో పాటు ఇది ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ చూడండి, ఇట్లాంటి మిస్ చేసుకోకూడదు ఎగ్జామినేషన్లో. మీకు ఎలా ఇస్తారంటే డైరెక్ట్గా గ్రేట్ బాత్ అనేది మొహంజదారోలో కనిపెట్టారని చెప్పేసి అడగరు. ఇట్స్ ఏ ఓల్డ్ మెథడ్ అనమాట. సో లార్జెస్ట్ బిల్డింగ్ అడుగుతారు. సో గ్రేట్ బాత్ వాజ్ ది లార్జెస్ట్ బిల్డింగ్ ఇన్ మొహంజదారో అడుగుతారు. సో కరెక్ట్ అనమాట అది. సో మనకి మొహంజదారోలో ఈ కోట నిర్మాణం ఉంటుంది, కోట నిర్మాణం ఇది లార్జెస్ట్ కాదు, ఆ గ్రేట్ బాత్ అనేది లార్జెస్ట్ స్ట్రక్చర్ అనమాట అప్పట్లో. ఓకేనా? సో కాబట్టి లార్జెస్ట్ బిల్డింగ్ వచ్చేసిందంటే గ్రేట్ బాత్. నెక్స్ట్ మనకి సీల్ విత్ పశుపతి. సో పశుపతి సీల్ కూడా ఇక్కడ కనిపెడతారు.
సీల్ అంటే ముద్రిక, పశుపతి ముద్రిక కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి మదర్ గాడెస్, అమ్మ తల్లి. సో అమ్మ తల్లి అంటారు కదా, సో అమ్మ తల్లి. సో అమ్మ తల్లి అనే విగ్రహాన్ని కూడా కనిపెడతారు. పశుపతి అనేది సీల్ అనమాట. సీల్ అంటే ముద్రిక, అమ్మ తల్లి అనేది విగ్రహం, స్కల్ప్చర్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి డిఫరెన్స్. ఇది సీలు, ఇది వచ్చేసి మనకి ఇవి ఇట్లా సీల్ విత్ పశుపతి మదర్. అంటే మదర్ గాడెస్ ఒక సీల్ కూడా ఉండేది. మదర్ గాడెస్ మనకి ఒక స్ట్రక్చర్ అంటే విగ్రహాలు కూడా బయటపడుతుంది. ఓకేనా, దానికి సంబంధించిన ఇమేజ్ కూడా చూపిస్తాను. సో బ్రోంజ్ స్టాట్యూ ఆఫ్ డాన్సింగ్ గర్ల్ అంటే మనకి కాంస్యం సంబంధించినటువంటి మెటల్ ఉంది కదా, కాంస్యం. అలాంటి నాట్యగత్తె అనమాట. నాట్యగత్తె ఒక విగ్రహం, కాంస్య నాట్యగత్తె అనేది ఒక విగ్రహం కూడా బయటపడ్డది. సో దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది, అప్పట్లోనే లోహ పరిశ్రమ అనేది డెవలప్ అయింది, మెటలాలజీ. సో లోహ పరిశ్రమ అనేది డెవలప్ అయింది అనమాట. నెక్స్ట్ బ్రోంజ్ బఫెలో. సో బ్రోంజ్ మెటల్ తయారు చేసినటువంటి బఫెలో. సో బఫెలో సింబల్ కూడా బయటపడ్డది. నెక్స్ట్ బీడెడ్ మ్యాన్. సో గడ్డం ఉన్నటువంటి వ్యక్తి అనమాట. సో గడ్డంతో ఉన్న ఒక వ్యక్తి కూడా బొమ్మనే దొరికింది. సో దీన్నే ప్రీస్ట్ అని చెప్పేసి కూడా పిలిచారనమాట. సో ఎవరు ఆర్డి బెనర్జీ గారు దీన్ని ప్రీస్ట్ అని చెప్పేసి చెప్పారు. అంటే గడ్డంతో ఉన్న వ్యక్తి పురోహితుడు. సో అప్పట్లో పురోహితులు ఉండేవాళ్ళు అని చెప్పేసి ఒక ఎవిడెన్స్గా చెప్పడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ లార్జెస్ట్ సిటీ, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా లార్జెస్ట్ సిటీ అనమాట. సో ఇది ఆల్మోస్ట్ లార్జెస్ట్ సిటీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొత్తంలో. ఎందుకు లార్జెస్ట్ సిటీ, అతిపెద్ద నగరం అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 35,000 నుంచి, సో 35,000 నుంచి 40,000 మంది పాపులేషన్ ఉండేవాళ్ళు. సో ఏది మొహంజదారాలో 35,000 నుంచి 40,000 మంది పాపులేషన్ జనాభా అనేవాళ్ళు అప్పట్లో అక్కడ ఉండేవాళ్ళు మొహంజదారాలో. అందువల్ల ఇది లార్జెస్ట్ సిటీ అనమాట. నెక్స్ట్ మనకి గార్డెన్స్ బిట్వీన్ ది 2 బ్రాంచెస్ ఆఫ్ ది పీపుల్ ట్రీ. పీపుల్ అంటే రావి చెట్టు. మనకు రావి చెట్టు అనేది చాలా పవిత్రంగా భావిస్తాం ఇప్పటికి కూడా. మనకు అది ఎక్కువ దేవాలయాలు అక్కడ చూస్తూ ఉంటాం రావి చెట్టు. ఇవి ఆ రావి చెట్టు కల్చర్ అక్కడి నుంచే వచ్చిందనమాట. అందుకే మనం ఇప్పుడు ఫాలో అయ్యే చాలా సంస్కృతులు సాంప్రదాయాలు మొత్తం కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి ఎవాల్యుయేషన్ అయ్యాయి. ఇప్పుడు దేవస్థానాలు అక్కడ ఎక్కువ చూస్తుంటారు రావి చెట్టు, లేదా సపరేట్గా ఒక అరుగు దగ్గర రావి చెట్టు దాన్ని పూజిస్తూ ఉంటారు. సో ఈ రావి చెట్టు 2 కొమ్మల మధ్య అనమాట. సో 2 కొమ్మల మధ్య ఒక దేవత బొమ్మ ఉన్నట్టుగా దాన్ని కూడా పూజించేవాళ్ళని చెప్పేసి ఆనవాళ్ళు ఇక్కడ వచ్చాయన్నమాట. ఓకేనా. సో ఇంతవరకు అర్థమైంది కదా మొహంజదారోలో ఎటువంటి సైట్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మొత్తం కూడా. సో ఇవంతా క్లారిటీగా చూసుకోండి. ఇప్పుడు మనం చూద్దాము. సో ఇది వచ్చేసి పశుపతి శీలు, ఇది వచ్చేసి మదర్ గాడెస్. అయితే పశుపతి శీలు చాలా క్రూషియల్ అనమాట. మనకి ఎగ్జామినేషన్ పరంగా కావచ్చు, మొత్తం ఐవీసీలో ఇది చాలా క్రూషియల్. ఇప్పుడు చూద్దాం. ఇది చూడండి యోగముద్ర, ఇది ఒరిజినల్ సీల్ అనమాట. ఇది మామూలుగా డూప్లికేట్ కాదు, ఒరిజినల్ సీలు. ఇది మనకి ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఉంటుంది. ఇది ఒరిజినల్, అందుకే పగిలిపోయింది ఇక్కడ. సో ఒరిజినల్ అనమాట. ఇక్కడ కొన్ని చెప్తాను చూడండి. ఈ పశుపతి శీల్, సో పశుపతి దీన్నే వచ్చేసి ప్రోటో శివ అంటారు. ప్రోటో శివ అని కూడా పిలుస్తారు. ప్రోటో శివ అంటే అర్థం ఏంటంటే మనం శివుడు అంటాం కదా, శివుడి యొక్క రూపం అనేది దాని నుంచి ఎవాల్యుయేషన్ అని చెప్పి చెప్తారనమాట. అందుకే దీన్ని ప్రోటో శివ అని చెప్పేసి కొంతమంది చరిత్రకారులు చెప్తారు. సో ఈ ఇక్కడ చూడండి, ఈ పర్సన్, ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ పశుపతి యోగముద్రలో ఉంటారు. ఇవి లెగ్స్ అనమాట. ఇవి లెగ్స్ ఎలా వచ్చి ఇలా ఉంటాయి అంటే యోగముద్రలో ఉంటుంది అనమాట. ఓకేనా. ఈయన చుట్టూ కొన్ని ఎనిమల్స్ ఉంటాయి అనమాట ఈయన చుట్టూ. ఈ ఎనిమల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఎలిఫెంట్, ఏనుగు. సో ఎలిఫెంట్, సో ఇది ఎలిఫెంట్. సో ఇక్కడ చూడండి ఇక్కడ, సో ఇది వచ్చేసి టైగర్. సో టైగర్ అంటే ఏ వైపు ఉన్నారు ఇవందరూ కూడా, సో మనకి కుడివైపు ఏమి ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఏనుగు, పులి, టైగర్, ఎలిఫెంట్ ఉంటాయి కుడివైపున. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అడుగుతారు ఎగ్జామినేషన్లో. కుడివైపు ఉన్నాయి, ఎడమవైపు ఉన్నాయి కూడా అడుగుతారు. సో ఓకే, అంత క్రూషియల్గా ఉంటాయి ఎగ్జామినేషన్లో. సో నెక్స్ట్ చూడండి, మనకి ఎడమవైపునే ఉన్నాయి. సో ఎడమవైపు ఇది ఏంటిది, రైనోసస్ అంటే ఖడ్గమృగం. అంటే దీని అర్థం ఏంటి, అప్పట్లోనే ఖడ్గమృగం అనేది వీళ్ళకి తెలుసు అనమాట, ఈ పీపుల్కి తెలుసు. సో ఖడ్గమృగం అనేది వీళ్ళకి తెలుసు అనమాట పీపుల్కి అప్పట్లోనే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది బుల్ అనమాట. ఓకేనా, ఇలా ఉన్నాయి. ఇక్కడ చూడండి కింద, ఇక్కడ పగిలిపోయింది కదా. సో ఇక్కడ కూడా ఒక జింక్ ఉంటుంది అనమాట, ఇక్కడ. ఈ 2 డీర్స్ అనమాట, 2 డీర్స్ ఉంటాయి. సో జింకలు కింద భాగంలో ఉంటాయి అనమాట. ఓకేనా. సో అర్థమైందా ఇవంతా. అయితే ఇవి ఎనిమల్స్ వరకు అర్థమైంది కదా. సో ఇక్కడ జింకలు, ఎలిఫెంట్, టైగరు, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఖడ్గమృగము, బుల్లు. సో ఇవన్నీ అర్థమయ్యాయి కదా ఇవన్నీ. అయితే ఇవేంటి ఇది, సో ఈ పార్ట్, సో ఇదే లిప్ అనమాట. లిపి స్క్రిప్ట్ వాళ్ళు రాసినటువంటి లిపి. సో స్క్రిప్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఇమేజ్ లాగా. సో ఇలా ఉన్నాయి. సో ఇలా ఉన్నాయి అనమాట అవి. సో ఇట్లా చేపల్లాగా ఉన్నాయి. ఇద్దరు చూడండి, ఇక్కడ ఫిష్ ఉంది, ఇక్కడ ఫిష్ సింబల్ ఉంది. అయితే ఈ లిపిని కనిపెట్టడం కోసమే ఇక్కడ ఇన్ని వేల సంవత్సరాలు పట్టింది. అయినా ఇప్పుడు కూడా రహస్యంగానే మిగిలిపోయింది అనమాట. అసలు ఏంటి దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు పశుపతి సీల్లో అన్ని చిన్న చిన్న సర్పలిపిలాగా ఇచ్చారు. అసలు దాని మీనింగ్ ఏంటి? సో ఈ ముద్రికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా, లేదా ఏదైనా బయట సోర్సుల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, లేకుంటే ఏదైనా కాస్మిక్ సంబంధించిన రహస్యాలు ఉన్నాయా అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు అనమాట. దాన్ని డీకోడ్ చేయడం కోసమే చాలా వరకు కూడా ఇప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఓకేనా. సో లిపిన్ అనేది మనకు ప్రపంచంలో శాసనాల్ని, రహస్యాలను బయటపెడుతూ ఉంటారు చాలా మంది ఎపిగ్రాఫీస్.
సో వాళ్ళు కూడా దాన్ని చేయలేకపోయారు అనమాట. ఇప్పటికీ ఇంతవరకు ఎవరు చేయలేకపోయారు. ఇప్పుడు మనకున్న చాట్ జీపీటీలు, గూగుల్ ట్రాన్స్లేట్లు ఏవి కూడా చేయలేకపోయాయి. ఇది ఈ సర్పలిపిని అనమాట. ఓకేనా. సో ఇది పశుపతి శీల్, అర్థమైందా నీట్గా. సో ఇక్కడ మనకు కనిపించేది మదర్ గాడెస్ అంటే అమ్మ తల్లి. సో అమ్మ తల్లి అనేది విగ్రహం ఉన్నాయి, సీల్స్ ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే పూజించేవాళ్ళు, అమ్మ తల్లిని పూజించేవాళ్ళు వాళ్ళు. మదర్ గాడెస్ అంటే అప్పట్లో పూజలు చేసేవాళ్ళు అర్థమవుతుంది, అవునా కదా. అంటే మతం లేదు అప్పుడు. సో మతం అనేది లేదు, సెక్యులర్ స్టేట్ అనమాట అది. అంటే లౌకికవాదం ఉన్నది, కులాలు మతాలు ఇటువంటి ఏం లేవు. కానీ అమ్మ తల్లిని వాళ్ళు పూజించేవాళ్ళు. అంటే అప్పట్లో ఆ ఫిమేల్ గాడెస్ని పూజించారు, అంటే పూజలు చేస్తున్నారని చెప్పేసి ఒక ఆనవాళ్ళు అయితే ఉన్నాయన్నమాట. ఇవి రెండు ఎక్కడ బయటపడ్డాయి? మొహంజదారోలో బయటపడ్డాయి. సో మొహంజదారో సైట్ అనేది చాలా క్రూషియల్ సైట్ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. ఫస్ట్ అర్బనైజేషన్, ఫస్ట్ సిటీ, మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి సింధు నాగరికతలో అతిపెద్ద సైటు. కానీ మన ఇండియాలో ఉండదు. ఎక్కడ ఉంటుంది? పాకిస్తాన్లో ఉంటుంది. సో పాకిస్తాన్లో ఉందన్నమాట. మన ఇండియాలో అతిపెద్ద సైట్ ఏంటి? రాఖీగరి. సో రాఖీగరి అనేది మనకి ఇండియాలో ఉన్నటువంటి సైట్, అతిపెద్ద సైటు ఇండియాలో మాత్రమే. కానీ ఓవరాల్గా అయితే మొహంజదారో సైట్ అనేది చాలా పెద్ద అనమాట. సో ఇక్కడ పాపులేషన్ కూడా మనకి 35 to 40,000 పీపుల్ ఉండేవాళ్ళు. సో నిర్మాణాలు కూడా చాలా పెద్ద నిర్మాణాలు. సో మిగతా వాటితో పోల్చుకుంటే మనకి లోతాలు, ధోలవీర, కాళీబంగను, బన్వాలి వీటితో పోల్చుకుంటే మొహంజదారోలో ఉండే నిర్మాణాలు చాలా పెద్దగా ఉండేది. గ్రేట్ బాత్ అనేది లార్జెస్ట్ బిల్డింగ్. సో మనకి కోటలు కావచ్చు ఇట్లాంటివి ఎక్కువ ఉండేది అనమాట. ఓకేనా. ఇది కంప్లీట్గా మొహంజదారోకి సంబంధించింది. అర్థమైనా? మన గ్రేట్ గ్రైండరీస్, గ్రేట్ బాత్ కావచ్చు, నెక్స్ట్ మనకి పోస్ట్ క్రీమేషన్ బరియల్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి చన్హుదారో అంటారు. ఈ చన్హుదారోకి సంబంధించి కూడా చూడండి. ఇక్కడ ఎగ్జామిగేటరు సో SD మజుందార్ 1931 1930 సంవత్సరంలో SD మజుందార్ అనే అతను దీని త్రవ్వకాలు జరిపారనమాట ఇక్కడ. సో ఇది కూడా ఎక్కడ ఉంది? పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలోనే ఉంటుంది. సో పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలో ఉంటుంది. సో సింధు అని మన జనగణమనలో ఉంటుంది ఇప్పటికీ. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా అని. సో అవునా, ఇప్పుడు కూడా అది సింధు అనమాట, పాకిస్తాన్ ప్రాంతం. దాన్ని రిమూవ్ చేయలేదు, ఇంకా అట్లే ఉంది మన జాతీయ గీతంలో. సో దాన్ని రిమూవ్ చేయాలని కూడా చాలా అప్పుడు వచ్చాయన్నమాట వాదనలు, ఎందుకంటే మన ఇండియాలో లేదు కదా ఇప్పటికీ. సో నెక్స్ట్ ఇది కూడా మనకి సింధు నది అనమాట. సో ఇది కూడా ఎగ్జాక్ట్లీ మనకి సింధు నది ఒడ్డునే కనిపెట్టారు. సింధు నది ఒడ్డునే దీన్ని కూడా కనిపెట్టడం అయితే జరిగిందనమాట, సింధు నది. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్లీ డివోటెడ్ టు క్రాఫ్ట్ ప్రొడక్షన్ అండ్ ఇంక్లూడింగ్ ది బీడ్ మేకింగ్. చూడండి, ఇందులో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ చన్హుదార్ అనే ప్రాంతం అనేది క్రాఫ్ట్స్ మేకింగ్ కి చాలా ఫేమస్ సైట్ అనమాట అప్పట్లో. అంటే కళలు ఉంటాయి కదా, చిన్న చిన్న ఇండస్ట్రీస్ లాంటివి, కాటేజ్ ఇండస్ట్రీస్ అంటారు కదా. ఇప్పుడు మన కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే ఏమొస్తాయి? ఇంటి దగ్గర సోప్ మేకింగ్ చేస్తారు, కొన్ని అగరబత్తులు తయారీ కావచ్చు, సో అగ్గిపెట్టెలు తయారీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా. అప్పట్లో ఆ విధంగా ఇక్కడ ఎక్కువ క్రాఫ్ట్స్ ప్రొడక్షన్ ఉందన్నమాట. అంటే ఈ సైట్కి సంబంధించి ఇంకే ఫీచర్ లేదు, ఎటువంటి కొత్తగా ఏం లేదనమాట. ఈ ఫీచర్కి సంబంధించిన మొత్తం ఒకే ఒక థింగ్ ఏంటంటే క్రాఫ్ట్స్ అంటే ఏంటంటే బీడ్స్ మేకింగ్, అంటే మనకి పూసల తయారీ అంటారు కదా. సో పూసల తయారీ, ఈ పూసల తయారీ ఇట్లాంటి ఎక్కువగా వీటికి సంబంధించిన అన్ని కూడా ఈ ప్రాంతంలో ఉండేదన్నమాట. ఎక్స్క్లూజివ్గా ఈ ప్రాంతంలోనే, మనం ఎక్కడ కనిపించవు ఈ ప్రాంతం, అంటే ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ పూసల తయారీ ఉండేదన్నమాట. క్రాఫ్ట్స్ మేకింగ్ మాత్రమే ఉండేది. ఇవే కాకుండా మనకి టెర్రాకోటకి సంబంధించినటువంటి, అంటే కుండలకు సంబంధించిన డిజైన్స్ వేయడము, ఇట్లాంటి క్రాఫ్ట్స్ ప్రొడక్షన్ మొత్తం కూడా క్రాఫ్ట్స్ ఇండస్ట్రీ. అంటే ఓవరాల్గా ఏం చెప్పొచ్చు అంటే ఈ క్రాఫ్ట్స్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఇక్కడే ఉండేది అనమాట. కళ్ళకి సంబంధించినటువంటి పరిశ్రమలు మొత్తం కూడా ఇక్కడే ఉండేది. నెక్స్ట్ షెల్ కటింగ్ తెలుసా మీకు? సీ షెల్స్ అంటారు, అంటే గవ్వలు. సో గవ్వలు అట్లాంటివి ఉంటాయి కదా. సో గవ్వలు అట్లాంటివి ఎక్కడ యూజ్ చేస్తాం మనము? ఎక్కువగా మనకి డోర్ ఎంట్రన్స్ దగ్గర, సో కొన్ని డిజైన్స్ కోసం, ఎక్కువగా ఇంటీరియర్ డిజైన్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. ఆ షెల్ కటింగ్ కూడా ఉండదు అనమాట. అంటే ఆ గవ్వల్ని మంచి డిజైన్స్ లో కట్ చేసేవాళ్ళు అప్పట్లో. అటువంటి ఇండస్ట్రీ కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నది అప్పట్లో, చన్హుదారు. అందుకే మనకి మొత్తం సింధు నాగరికతలో క్రాఫ్ట్స్ ప్రొడక్షన్ అంటే మనకు గుర్తు రావాల్సింది చన్హుదారు. సో చన్హుదారు ప్రాంతం. ఇంకా చూడండి మెటల్ వర్కింగ్ కూడా. సో అప్పట్లో మెటల్ వర్కింగ్ కూడా ఇక్కడే ఉన్నది. ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా క్రాఫ్ట్కి సంబంధించినే ఉంటాయి, కళలకి, అంటే కళల యొక్క నిర్మాణాలకు సంబంధించే ఉంటాయి. నెక్స్ట్ చూడండి సీల్ మేకింగ్, ముద్రికలు. మన ముద్రికలు ఉన్నాయి కదా, సీల్స్. సో ఈ ముద్రికలు కూడా. సో ముద్రికలు అంటే సీల్ వేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఒక సీల్ వేస్తారు. సో డిఫరెంట్ గా ఉంటాయి సీల్స్, ఒక కంపెనీకి సంబంధించి ఒకలా ఉంటాయి. ఆ సీల్స్ కూడా ఇక్కడ తయారయ్యాయి అనమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఇక్కడే ఉండేది. సో అవునా కదా. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, పెరల్స్ అంటారు, ఫరీదాబాద్ ఉంది, బ్రాస్ మేకింగ్ ఎక్కువ చేస్తారు. సో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో అవునా కదా. ఇప్పుడు మనకు బుక్స్ ఎక్కువ కావాలనుకోండి ఎక్కడికి వెళ్తాము? కోటి వెళ్తాం. సో కోటి అనేది బుక్స్ చాలా ఫేమస్. సో ఇట్లా ఒక్కో ప్రాంతం ఒక్కొక్క రీజన్కి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇట్లా ఆ విధంగానే ఈ చన్హుదార్ అనేది మొత్తం కూడా ఈ క్రాఫ్ట్స్ సంబంధించింది. రేపు మీకు ఎగ్జామినేషన్లో క్రాఫ్ట్స్ అనే వర్డ్స్ కనిపిస్తే, ఈ క్రాఫ్ట్స్ అంటే కళ్ళకి సంబంధించినవి ఉంటాయి కదా. సో డిజైన్స్ ఇవన్నీ కనిపిస్తే మీకు ఏం గుర్తురావాలంటే చన్హుదార్ గుర్తు రావాలి. ఓకేనా. సో చూడండి బీడ్ మేకింగ్, నెక్స్ట్ మనకి షెల్ కటింగ్, మెటల్ వర్కింగ్, మనకి కాంస్య విగ్రహాలు అవన్నీ వస్తాయి కదా, అటువంటి అన్ని కూడా. నెక్స్ట్ వచ్చి సీల్ మేకింగ్ కావచ్చు. నెక్స్ట్ వెయిట్ మేకింగ్ అంటే వెయిట్స్. ఇప్పుడు మనం కేజీ అంటాము, కేజీ రాయి అంటాం కదా. సో అదే కేజీ వెయిట్స్ ఉంటాయి కదా. అయితే ఈ వెయిట్ చేసేదాన్ని ఒక నేమ్ ఉంటుంది అనమాట, ఆల్బస్టర్ అంటారు. ఒక వర్డ్ ఉంటుంది, అంటే ఇది మన వర్డ్ కాదు, ఇది మెస్మెటేమియా వర్డ్ అనమాట.
దాన్నే మన వాళ్ళు కూడా ఇప్పుడు ఫాలో అయ్యేవాళ్ళు. అది వెయిట్ నేమ్ అనమాట, ఒక వెయిట్ నేమ్. సో వెయిట్ నేమ్ దాన్ని ఆ వెయిట్ మేకింగ్ కూడా ఇక్కడ చేసేవాళ్ళు. ఇక్కడ చూడండి డాగ్స్ ఇంప్రింట్ ఆన్ ది బ్రిక్స్ అనమాట. అంటే ఒక కుక్ అనేది దాని యొక్క ప్రింట్ అనమాట. సో కాలికి సంబంధించినటువంటి ప్రింట్ ఉంది కదా, గోర్లు ఉంటాయి కదా కాలికి, ఆ గోర్లు ఇటుకు రాయి మీద పడ్డదనమాట. ఇటుకు ఉంది కదా, ఇటుకు పచ్చిగా ఉన్నప్పుడు అది కాలు పెట్టిందేమో, దాని మీద ముద్దలు పడ్డాయి. సో ఆ ఇటుకు కూడా దొరికిందనమాట ఇక్కడ. అంటే అప్పట్లో డాగ్స్ ఉన్నాయని చెప్పేసి కూడా ఒక ఎవిడెన్స్ గా చెప్పొచ్చు దాన్ని. ఇంకా చూస్తే టెర్రాకోటా మోడల్ ఆఫ్ ది బుల్లక్ కార్ట్, ఎద్దుల బండి ఉన్నాయి కదా, చిన్న చిన్న ఎద్దుల బండులు. సో ఎద్దుల బండి అప్పట్లో ఎక్క అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో ఎక్క ఇప్పుడు మనకి మహారాష్ట్ర రీజన్ ఇలా పిలుస్తాం. సో ఎక్క అంటే ఇప్పుడు మరాఠీలో కూడా ఎక్క అంటే ఎద్దుల బండి అని చెప్పేసి అర్థం అనమాట. దాన్ని వీళ్ళు మట్టితో తయారు చేస్తారనమాట. చిన్నపిల్లలు చేస్తారో ఏమో తెలియదు, మనం చిన్నప్పుడు బొమ్మలు తయారు చేస్తూ ఉంటాం మట్టితో. అటువంటి బొమ్మలు తయారు చేసినటువంటి కూడా ఇక్కడ బయటపడ్డది. నెక్స్ట్ చూడండి లిప్స్టిక్. నెక్స్ట్ వచ్చి బ్రోంజ్ టాయ్ కార్ట్. లిప్స్టిక్ అంటే అప్పట్లోనే లిప్స్టిక్ అనేది ఉన్నది. ప్రపంచానికి మొట్టమొదటిసారి లిప్స్టిక్ ని పరిచయం చేసింది కూడా మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో అంటే దీని ప్రకారం ఏంటి, అప్పట్లో ప్రజలు అనేవాళ్ళు అలంకార ప్రియులు. సో అలంకార ప్రియులు అని చెప్పేసి ఈ లిప్స్టిక్ ని బట్టి చెప్పేయచ్చు అనమాట. సో నెక్స్ట్ మనకి బ్రోంజ్ టాయ్ కార్ట్. కార్ట్ అంటే ఏంటి, బండి. సో ఒక బండి మెటల్తో తయారు చేసినటువంటి బండి కూడా దొరికింది అనమాట అక్కడ. ఓకే, కాంస్యం అట్లాంటివి ఉంటాయి కదా, సో ఇత్తడి కాంస్యం అట్లాంటివి ఉంటాయి కదా, అటువంటి మెటల్స్ తో కూడా అప్పుడు బొమ్మలనే తయారు చేశారని చెప్పేసి తెలుస్తుంది. అంటే ఓవరాల్ గా ఈ చన్హుదర ప్రాంతానికి సంబంధించి ఏమర్థమైంది, మొత్తం ఓవరాల్ క్రాఫ్ట్స్ అనమాట. అంటే చిన్న చిన్న బొమ్మలు తయారు చేయడము, క్రాఫ్ట్స్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఇక్కడ డెవలప్ అయిందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఓకేనా, ఇది ఓవరాల్ గా దీనికి సంబంధించింది, క్రాఫ్ట్స్ ఇండస్ట్రీకి సంబంధించింది. అయితే మనకి ప్రాంతం చూస్తే ఇక్కడ చూడండి, సో ఈ విధంగా ఉందన్నమాట ఈ సైట్. సో ఇవన్నీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇమేజెస్ అనమాట. చన్హుదర అనేది ఈ విధంగా ఉంటుంది సైట్. ఓకే, ఇక్కడ పీపుల్ వాళ్ళు వెళ్తున్నారు చూడండి. ఇదంతా కూడా త్రవ్వకాలు జరిపిన అక్కడ ఉన్నటువంటి లేబర్ అనమాట. వాళ్ళంతా చిన్న చిన్న త్రవ్వకాలు చేస్తూ ఉంటారు కదా, ఇటువంటి పర్సన్స్. సో ఇది చన్హుదరకు సంబంధించింది. నెక్స్ట్ లోతాల్. లోతాల్ చాలా చాలా క్రూషియల్. మన ఇండియా సైట్ అనమాట ఇది, కంప్లీట్ గా మన ఇండియాలో ఉంటుంది ఈ సైటు. సో ఇక్కడ వచ్చేసి ఎస్ఆర్ రావు. సో ఎస్ఆర్ రావు అనేది 1957లో స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసినటువంటి సైట్ అనమాట ఇది. సో ఇక్కడ చూస్తే మనకి స్టేట్ వచ్చేసి గుజరాత్. సో ఇండియాకి సంబంధించినటువంటి గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. సో ఇండియా. భోగవా రివర్ ఏ నది ఒడ్డున దీన్ని కనిపెట్టారంటే భోగవా. సో భోగవా రివర్ వచ్చేసి మనకి సబర్మతి నది తెలుసా మీకు, సబర్మతి నది ఒడ్డునే అహ్మదాబాద్ ఉంటుంది, గుజరాత్ లో అహ్మదాబాద్. సో ఈ సబర్మతి నదికి ఉపనది వచ్చేసి ఇది అనమాట భోగవా అనేది సబర్మతి నది యొక్క ఉపనది. ఈ భోగవా నది ఒడ్డున ఈ లోతల్ అనే ప్రాంతాన్ని కనిపెట్టారు. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇందులో ఏ ఉన్నాయంటే ఇంపార్టెంట్ నావల్ ట్రేడ్ అనమాట. సో ప్రపంచంలోనే మొట్టమొదటి, సో వరల్డ్స్ ఫస్ట్ టైడల్ పోర్ట్. టైడ్స్ అని ఎక్కడ వస్తాయి, సో ప్రపంచంలో మొట్టమొదటి నౌకాశ్రయం. సో ప్రపంచాన్ని చూడండి మనం ఎన్ని ఇచ్చాము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి. చెస్ గేమ్ ఇచ్చాము, లిప్స్టిక్ ఇచ్చాము. సో ఇంకా మన క్రాఫ్ట్స్ మేకింగ్ అప్పట్లోనే మెటలాలజీకి సంబంధించి. సో తర్వాత ఇప్పుడు మొట్టమొదటి టైడల్ పోర్ట్ నౌకాశ్రయం కూడా. సో నౌకాశ్రయం కూడా ప్రపంచంలో మొట్టమొదటి నౌకాశ్రయం మనమే ఇచ్చాం, పరిచయం చేశాను నౌకాశ్రయాలు కూడా. సో కాబట్టి ఎక్కడ తీసుకొచ్చారంటే ఇది లోతాల్. అయితే నౌకాశ్రయం తీసుకోవడానికి దీనికి అడ్వాంటేజ్ అంటే ఇది ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్ గా మనకి, సో కాంబే తెలుసా మీకు, గల్ఫ్ ఆఫ్ కాంబే అంటారు, కాంబే సింధు శాఖ అంటారు తెలుగులో. సో కాంబే సింధు శాఖ అంటే గల్ఫ్ ఆఫ్ కాంబే మనకి గుజరాత్ దగ్గర ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ ఇది గుజరాత్ దగ్గర ఉంటుంది. సో మనకి గుజరాత్ ఉంది కదా, సో గుజరాత్ ఇలా ఉంటుంది, ఐడియా ఉందా. సో గుజరాత్, సో గల్ఫ్ ఆఫ్ కాంబే దగ్గర ఈ ప్రాంతం అనేది ఉంటుంది అనమాట. సో ఓకేనా. సో గల్ఫ్ ఆఫ్ కాంబే సింధు శాఖ దగ్గర ఈ లోతాలు ఉంటుంది, అందువల్ల దానికి నౌకాశ్రయం అనేది పాసిబుల్ అయింది అక్కడ. సో అదొకటి. నెక్స్ట్ పోర్టు డాక్యార్డ్. అంటే మనకి నావల్ ట్రేడ్కి ఏమి ఉండాలి, నౌకాశ్రయం ఉండాలి, ఆ పెద్ద పెద్ద పడవలు వస్తాయి కదా అవి ఆగడానికి డాక్ యార్డ్ లాగా. సో డాక్ యార్డ్ అనేది ఉండాలి. సో మనకి బెర్త్ అంటారు కదా, సో అటువంటిది కూడా ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ కూడా గ్రైండరీస్ కూడా ఉన్నాయి. సో లోతాల మొత్తంలో ఏదైనా స్పెషల్ థింగ్ ఉందా అంటే ఒకటి నౌకాశ్రయము, ఇంకోటి రైస్ హస్క్ అనమాట. రైస్ హస్క్ అంటే వరి పొట్టు అని అర్థం. సో వరి పొట్టు అంటే ఏంటి, మనకు ధాన్యం తెచ్చుకున్న తర్వాత వరి పొట్టు వస్తుంది కదా, ఇప్పుడు మిల్లులో వేస్తాం మనం వరి పొట్టు. అప్పట్లో దంచేవాళ్ళు. సో దంచి బియ్యాన్ని బయట తీసేవాళ్ళు అనమాట ఒడ్డు నుంచి. మనకు పాత పదాలు కూడా అదే ఉండేది. ఆ వరి పొట్టు అనేది కూడా కొన్ని కుండల్లో బట్టలు దొరికింది అనమాట. అంటే దాని అర్థం ఏంటి, మన మొత్తం సింధు నాగరికతలో మొట్టమొదటిసారి వరి పండించిన ఆనవాళ్ళు దొరికింది ఎక్కడంటే లోతాళ్ళు. అర్థమైందా, ఫస్ట్ టైం. సో ఈ వరి పొట్టుని ఫస్ట్ టైము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో వరి పండించారు అనే దానికి ఎవిడెన్స్ ఏంటంటే లోతాల్. సో లోతాల్ అని చెప్పేసి అర్థమైంది. ఆల్మోస్ట్ మనకి ఇది 2000, సో 2400 బీసీలో ఉంటుంది ఇది. సో బీసీ నుంచి ఎవల్యూషన్ అవుతుంది ఇది. సో ఆ టైంలో మనకి 2200 బీసీకి కంప్లీట్ ఎవల్యూషన్ అనేది వస్తుంది. సో అక్కడ వీటిని కనిపెట్టారు అనమాట. అంటే చూడండి అన్ని సంవత్సరాల క్రితమే మనం కనిపెట్టారు, అంటే 4000 సంవత్సరాల క్రితమే వరి అనేది పండించారనమాట. సో నెక్స్ట్ ఆ రైసెస్ లో డబుల్ బరియల్, ఇది ఇంపార్టెంట్, మేల్ అండ్ ఫిమేల్ టుగెదర్. సో దీని మీద కొంచెం ఇప్పటికి కూడా కాంట్రవర్సీ ఉందన్నమాట. సో ఎలా ఉంటుందంటే ఈ సమాధి అనేది డబుల్ బరియల్ అనమాట. ఎలా ఉంటుంది సమాధి, ఇలా ఉంటుంది. ఇక్కడ మేల్ ఉంటారు, ఇక్కడ ఫిమేల్ ఉంటారు. సో ఇక్కడ ఫిమేల్ ఉంటారు. సో మేలు ఫిమేల్ అంటే ఒక సమాధిలో మేలు ఫిమేల్ ఉండేవాళ్ళు. అంటే ఇద్దరు ఒకేసారి చనిపోయే వాళ్ళ, లేదా హస్బెండ్ చనిపోయిన తర్వాత సతీ సగంలోనే ఉన్నదా అనే డౌట్ కూడా ఉందన్నమాట ఇప్పటికి. లేదా వాళ్ళిద్దరికి ఏదైనా పనిష్మెంట్ వేసి అప్పట్లో అలా ఏదైనా అక్రమ సంబంధం ద్వారా ఉంటే చంపేసి అలా చేశారా, అప్పుడు శిక్షలు విధించారా అనేది కూడా తెలియదు అనమాట ఇప్పుడు ఎవరికి కూడా.
సో ఆ డౌట్స్ అనేవి ఇప్పటికి ఉన్నాయి. అయితే డబుల్ బరీలు మాత్రం కనిపెట్టింది ఎక్కడంటే లోతాల్లో. ఆ డబుల్ బరీలు అంటే 2 సమాధులు కలిపి ఒకే దాంట్లో ఉంటాయి, ఇద్దరికి సంబంధించి. దాంట్లో మేల్ ఉంటారు, ఫిమేల్ ఉంటారు. సో డబుల్ బరీలు కూడా ఇక్కడ కనిపెట్టారనమాట. మేల్ ఫిమేల్ కలిపి ఉంటారు ఆ సమాధిలో, ఓకేనా, పురుషులు స్త్రీలు. నెక్స్ట్, ద సిటాడల్ వాజ్ నాట్ వాల్డ్ ఆఫ్ అండ్ వాజ్ ది బిల్ట్ ఏ హైట్. సిటాడల్ అంటే కోట, ఒక పెద్ద కోట ఉండేది కానీ చుట్టూ గోడ లేదు. సో లోతాల్లో కోట అనేది ఉండేది. అంటే చాలా సైడ్స్లో మనకి కోటలు ఉంటాయి, అప్పట్లో కోటలు నిర్మించేవాళ్ళు, కానీ చుట్టూ వాల్ ఉండేది, ప్రాకారాలు అంటే గోడలాగా ఉండేది అనమాట. కానీ ఇక్కడ గోడ అనేది లేదు, కోట ఉంది కానీ గోడ అనేది లేదనమాట, ఓకేనా. సో ఈ పాయింట్. నెక్స్ట్, ద ఎంటైర్ సెటిల్మెంట్ వాజ్ ది ఫోర్టిఫైడ్. అంటే మొత్తం కూడా కోటలాగే నిర్మించారు. సో అక్కడ ఉన్నటువంటి మొత్తం సెటిల్మెంట్ మొత్తం కూడా కోట నిర్మాణంలోనే ఉంటుంది. నెక్స్ట్ మనకి అండ్ సెక్షన్స్ విత్ ఇన్ ది టౌన్ వర్ ఆల్సో సబర్డ్ బై వాల్స్ అనమాట. అంటే ఇక్కడ కోట నిర్మాణం చుట్టూ గోడలు లేవు కానీ అక్కడ స్ట్రీట్స్ అవన్నీ కూడా నిర్మాణాలు, వాటి మధ్య మాత్రం వాల్స్ ఉండేది, ఓకేనా, అర్థమైందా మీకు. సో ఇప్పుడు మొత్తం నగరం ఉంది కదా, సో నగరంలో వాల్స్ ఉండేది, కోట చుట్టూ మాత్రం వాల్స్ ఉండవు. ఇప్పుడు ఒక నగరం ఉంది, ఇదంతా నగరం అనుకోండి మొత్తం. సో ఇక్కడ కోట నిర్మాణం ఉంది, సో దీని చుట్టూ వాల్ అనేది లేదనమాట. కానీ సిటీలో మాత్రం వాల్స్ అనేవి ఉండేది. సో అర్థమైందా. సో సిటీని డివైడ్ చేసుకునేవాళ్ళు వాళ్ళు. సో టౌన్ వాజ్ సపరేటెడ్ బై ది వాల్స్. అంటే టౌన్ అంతా వాల్స్తో డివైడ్ చేసుకున్నారు, కానీ కోట చుట్టూ ఎటువంటి గోడ అనేది లేదనమాట. సో అర్థమైందా. సో ఈ విధంగా ఇది మొత్తం కూడా లోతాలకు సంబంధించి ఉండేదన్నమాట. సో లోతాలకు సంబంధించి ఈ విధంగా ఉండేది. సో కాబట్టి లోతాల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూడండి. మనం చెప్పుకున్న సైట్స్లో ఇప్పటివరకు మన భారతదేశంలో ఉండే సైటు గుజరాత్లో ఉంటుంది. సో ఎవరు తీసుకొచ్చారు, ఎస్ఆర్ రావు 1957లో. రివర్ వచ్చేసి భోగవార్ ఎవరు, అది సబర్మతికి ఉపనది. సో మొట్టమొదటి ప్రపంచంలో మొట్టమొదటి టైడల్ పోర్టు నౌకాశ్రయం ఇక్కడే ఉంటుంది. డబుల్ బరీలు మొట్టమొదటిసారి ఇక్కడ కనిపెట్టారు. ఇంకా మనకి సిటాడల్ ఉంటుంది వితౌట్ వాల్ అనమాట. ఈ సిటీ మొత్తం కూడా చిన్న చిన్న గోడలతో డివైడ్ చేయడం జరిగిందనమాట. సో ఇంకా మనం చూసుకుంటే రైస్ హస్క్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో వరి పొట్టు అంటే మొట్టమొదటిసారి వరిని పండించిన ప్రాంతం వచ్చేసి లోతాలు. దీని తర్వాత రంగపూర్. సో రంగపూర్ కూడా గుజరాత్ ప్రాంతంలో ఉంటుంది, అక్కడ కూడా వరి కనిపెడతారు, వరి ఆనవాళ్ళు కనిపెడతారు. కానీ మొట్టమొదటిసారి వరి ఉన్నటువంటి ఆనవాళ్ళు ఏంటంటే లోతాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకు కనిపించేది ఒక ఇమేజ్, ఒక ఇమాజినేషన్ ఇమేజ్ అనమాట ఇది లోతాలకు సంబంధించి. ఇక్కడ చూడండి, ఇది డాక్యార్డ్, పోర్టు, ఇవన్నీ పెద్ద పెద్ద పడవలు అనమాట. ఇవన్నీ ఈ విధంగా ఉండేది. సో అర్థమైందా. ఇక్కడ చూడండి, ఇదంతా సిటీ, ఇవి ఇదే ఇట్లాంటి కోటలే. సో ఇట్లా ఈ విధంగా అయితే ఉండేది అనమాట. వాల్స్ వచ్చిన చుట్టూ వాల్స్ లేవు చూడండి, ఓపెన్గా ఉంది ఏరియా. సో ఇలా ఉండేది. సో ఈ విధంగా ఇది ఇమాజినేషన్ ఇమేజ్ అనమాట. ఇక్కడ పడవలు చూడండి, ఇవన్నీ కూడా. సో అంటే ఇక్కడి నుంచే సముద్రం ద్వారా కూడా ట్రేడ్ చేస్తారని తెలుస్తుంది అనమాట. ఎందుకంటే మన అరేబియా సముద్రం మీదుగా గుజరాత్ నుంచి ఆ ఒమన్ కంట్రీకి, ఇరాన్కి వెళ్ళొచ్చు అనమాట, ఓకేనా. సో ఇట్లా ఇది లోతాలకు సంబంధించింది. సో మన ఇండియాలో మొట్టమొదటి రైస్ అంటే మనకి ప్యాడీ అంటారు కదా, సో పండించేటువంటి ప్రాంతం అనమాట. ఇప్పుడు మన సౌత్ ఇండియన్స్ ఎక్కువగా మనం రైస్ కన్జ్యూమ్ చేస్తాం ఫుడ్గా. మనకి నార్త్ వైపు అయితే గోధుమలు ఎక్కువగా, రోటీ అట్లా తీసుకుంటారు, మనం రైస్ తీసుకుంటాం. సో రైస్ అనేది ఎవల్యూషన్ అనేది మన భారతదేశంలో మొట్టమొదటిసారి ఎక్కడంటే లోతాల్, ఓకేనా. సో ఇంతవరకు చూసుకోండి, ఇది ఇండియాకి సంబంధించిన కంప్లీట్ సైట్ అనమాట, ఓకేనా.